హాయ్ అండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతము నేను 2వ శుక్రవారము వ్రతం చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాను. అది ఎలా అని చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దండి. నేనైతే ముందే దేవుని రూమ్ అంతా అలంకారం చేసుకున్నాను. అమ్మవారిని ఎలా రెడీ చేసేది చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినవి. నేను 5 శుక్రవారాలు సింపుల్గానే చేసుకుంటాను. బట్ మెయిన్గా 2వ శుక్రవారమే చేసుకున్నాను అమ్మవారి వ్రతము. అది ఎలా అని చూపిస్తాను. స్కిప్ చేయొద్దండి, వీడియో మొత్తం చూడండి. ఇలా అమ్మవారికి ఒక చీర తీసుకున్నాను. కలుషంకు మనము ఒక చెంబు కానీ చిన్న కడవ కానీ తీసుకోవాలి. ఇలా 2 మడతలు వేసుకొని చీర కుచ్చిళ్ళు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ సెట్ చేసుకోవాలి. కొంగుగానే అట్లే కుర్చీలు వేసుకోవాలి. మనం కలుషం చెంబులో చీరనంతా పెట్టేయాలి. అట్లా చీరను పెట్టేసి కుర్చీలన్నీ మనము సెట్ చేసుకోవాలి. తర్వాత అమ్మవారి కలశం పెట్టుకోవాలి. అమ్మవారి ముఖము, చెంబులో వాటరు పెట్టుకోవాలి. కొంగు అలా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ తీసుకొని ఫ్రంట్ వేసుకోవాలి. ఇలా సింపుల్గా కావాలన్న వాళ్ళు నా లింకులో ట్రై చేయండి. వీడియోస్ పెట్టాను. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అమ్మవారిని. చేతుల్లో పెట్టుకుంటున్నాను. చేతులు కాళ్ళు సెట్ చేసుకోవాలి మనము, అంత బాగా అమ్మవారికి కరెక్ట్గా వచ్చేలాగా. అమ్మవారికి జడ వేసుకుంటున్నాను. సైడ్కు అమ్మవారికి పిల్లో పెడుతున్నాను. వాళ్ళని నీట్గా మనము కుర్చీలు సెట్ చేసుకోవాలి. అమ్మకు పాదాలకు పట్టీలు వేస్తున్నాను. అంత అమ్మవారి ఇట్లా రెడీ చేసుకున్నాను. అమ్మవారికి కాటుక నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. అది ఎలా అని నెక్స్ట్ వీడియో పెడతాను. కంపల్సరీ చూడండి. ఇలా అయితే మొత్తం ఇలా వచ్చేసింది అమ్మవారికి. ఇలా ముందు పూజ రూమ్ అంతా డెకరేషన్ చేసుకున్నాను. ఇట్లా అమ్మవారికి పువ్వులు మన దగ్గర ఏం పువ్వులు ఉంటాయో
మల్లెపూలు, కనకాంబరాలు, గులాబీలు ఇలాంటివి మన దగ్గర ఏం ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ వేసుకోవాలి. నేనైతే ఇలా ఫ్లవర్స్ వేసేసుకున్నాను. అన్నీ పండ్లు పెట్టుకొని ప్రసాదాలు చేసుకొని బుక్ ఉంటుంది, వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది, అది చదువుకొని నేను కాయ కొట్టుకొని మంగళారతి ఇచ్చాను. నేనైతే ఇలా అమ్మవారి వ్రతము సింపుల్గా పూజ చేసుకున్నాను. మీరు కానీ ఇలా ట్రై చేయండి. మీరు ఇది సింపుల్గా అమ్మవారికి ఎలా చీర కట్టించేది నా లింక్లో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా అవుతుంది. మీరు కానీ ఇలా ట్రై చేయండి. నాకు 3వ వారము వీలు కాదని చెప్పి నేను 2వ శుక్రవారమే వ్రతం చేసుకున్నాను. వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.